పట్టణ ప్రాంతాల్లో 31,782 అట. ప్రైవేటు బడుల్లో ఏడాదికి ఒక్కో విద్యార్థి పైన ఫీజు భారం ఇది. పల్లెల్లో అయితే 19,554 రూపాయలు అవుతుందట. దేశవ్యాప్త సగటు 25,000. ప్రభుత్వ ప్రైవేటు బడి ఏదైనా 30% మంది ట్యూషన్లకు పోతున్నట. ఏడాది గణనీయంగా పెరుగుతున్న విద్యా ఖర్చు కేంద్ర గణాంకాల శాఖ 2025 సర్వేలో వెల్లడి. మరి ప్రభుత్వాలకు సిగ్గులేదు కదా, ఎన్ని గణాంకాలు ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఒక తల్లిదండ్రులు పిల్లల మీద ఖర్చు పెడుతున్న డబ్బులట 31,782 రూపాయలట. ప్రతి సంవత్సరం ఏడాదికి ఖర్చు పెడుతున్నది. ఇది అసలు ఇది లెక్కే కాదు. ఇది యావరేజ్గా ఇది ఏంటంటే ఇది యావరేజ్గా ఒక అబ్బాయికి పెద్ద స్కూల్ అయితే 1,00,000 ఫీజు ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, ఒకరికి 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. యావరేజ్గా దాదాపుగా 30,000కు పైన డబ్బులు ఒక తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారట. ఒక్కసారి ఆలోచించండి. ఇదే 30,000 రూపాయలు మీకు మిగిలితే, ఇదే 30,000 50,000 రూపాయలు మీ చేతిలో ఉంటే, ప్రభుత్వ విద్య అందించి మంచి స్కూల్ ఏర్పాటు చేసి మీ పిల్లలకి విద్య అందించి ఈ 50,000 రూపాయలు 60,000 రూపాయలు మీ చేతిలో ఉంటే నువ్వు అడుగుతావా పెన్షన్? నువ్వు అడుగుతావా 2,500? నువ్వు అడుగుతావా ఇంకేదన్నా నాకు చీర ఇయ్యలేదు, నాకు ఇంకా అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదని? ఏది అడగవు కదా. ప్రశాంతంగా నువ్వు ఆ 50,000 రూపాయలని, 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు, 2 పిల్లలు ఉంటే నీకు 1,00,000 రూపాయలు మిగులుతుంది. ప్రభుత్వ విద్య నీకు అందిస్తే, ప్రభుత్వ విద్య మీ పిల్లలకు అందితే 1,00,000 రూపాయలు నీకు ఎవ్రీ ఇయర్ మిగులుతుంది. అట్లీస్ట్ తక్కువలో తక్కువ. మరి ఆ ప్రయత్నం ప్రభుత్వాలు ఎందుకు చేస్తలేవు అంటే ప్రజలు ఓట్లకు అమ్ముడుపోతున్నారు కాబట్టి. ఎందుకు చేస్తలేరంటే ప్రజలకి ఫ్రీ స్కీమ్స్ కావాలి, విద్యా వైద్యం వద్దు అనుకుంటున్నారు కాబట్టి. వద్దు అనుకుంటున్నారంటే వాళ్ళకి కావాలని అంటారు, కానీ దాని మీద మన పోరాటం ఏది? అసలు మనం కనీసం అడుగుతున్నామా? ఎలక్షన్ ఎజెండాలో మనం ఈ విద్యా వైద్యం అని చేర్చేలాగా ఎప్పుడైతే తయారు చేస్తామో అప్పుడు మాత్రమే పార్టీలన్నీ ఆ లైన్లోకి వస్తాయి. పార్టీలకి ఇప్పుడేముంది, ప్రజలకి తాయిలాలు ఇచ్చేస్తే చాలు, ప్రజలకి పెన్షన్లు ఫ్రీ స్కీమ్లు ఇచ్చేస్తే చాలు, 1,000 రూపాయలు 500 2,500 ఇట్లాంటి స్కూటీలు గీటీలు ఇట్లాంటి స్కీమ్స్ ఇచ్చేస్తే చాలు, ప్రజలు ఆటోమేటిక్గా మన వైపు వస్తారనే ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజలే మాకు ఇవన్నీ వద్దు, మాకు విద్యా వైద్యం కావాలనే ఆలోచనకు వచ్చి ఆ దిశగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా పార్టీలనే దాంట్లోకి వచ్చేస్తాయి. ఎంత భయంకరమైన రిపోర్ట్ ఇది. ప్రభుత్వ విద్యా సంస్థలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నా కుటుంబాలపైన ఆర్థిక భారం ఏమాత్రం తగ్గట్లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. మీ బొంద ఏం పెట్టింది కేంద్రం రాష్ట్రం? రాష్ట్ర ప్రభుత్వాలు అట్లే పాడైనాయి, కేంద్రం అట్లే పాడైంది. విద్యా వైద్యం మీద వీళ్ళు పెడుతున్న బడ్జెట్ ఎంత? విద్యా వైద్యం మీద వీళ్ళు పెడుతున్న బడ్జెట్ నథింగ్. లక్షల కోట్ల బడ్జెట్లో వీళ్ళు 5%కి మించి విద్య కోసం ఖర్చు పెట్టట్లే. అది కూడా కేవలం టీచర్ల జీతాలకి, అక్కడ ఏదో చిన్న చిన్న చాక్ పీసులకి, బోర్డు వాటికి మాత్రమే సరిపోతున్నది. మన తెలంగాణ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. దాంట్లో ఎంత పర్సెంట్ విద్య కోసం కేటాయిస్తున్నారు? జస్ట్ 7%. మాత్రమే.